భక్తుడైన దావీదు రచించిన 16వ కీర్తన 11వ సంకీర్తనను చదువుకుందాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, సకల యుగములకు రాజా, ఓ త్రియేక దేవుడువైన తండ్రి, దేవదూతల యొక్క తండ్రి, మీకు స్తోత్రాలు. మా తండ్రి నీకు స్తోత్రాలు. నీ కుమారుని బట్టి విశ్వాసులకు మాత్రమే తండ్రి అయిన తండ్రి, నీకు అనేక స్తోత్రాలు. సృష్టిని బట్టి అవిశ్వాసులకును తండ్రి నీకు స్తోత్రాలు. దేవదూతల లోకమందు వారికి నీ సన్నిధి భాగ్యం అనుగ్రహించిన నీకు వందనాలు. అలాగే భూమి మీద ఉన్న మాకు కూడా సన్నిధి భాగ్యం అనుగ్రహించిన తండ్రి, మీకే స్తోత్రము. మాకే కాదు సృష్టి అంతటికీ తండ్రివై ఉన్న నీకు స్తోత్రాలు. సృష్టి యావత్తును నిన్ను స్తుతించుచున్నది, మేము కూడా స్తుతించే స్థితి దయచేయము. నేటి వర్తమానము ద్వారా మా ఆత్మీయ జీవనము వృద్ధి పొందినట్లు దీవించమని యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క సముఖంలోనికి చేరి దైవ సంతోషమును పొందుకొనవలసిన, దైవ సంతోషాన్ని అనుభవించుటకు దేవుని వాక్యపు వెలుగులోనికి వచ్చిన మీ అందరికీ జీవ మార్గమై ఉన్న ప్రభువు దైవ సన్నిధి సంతోషమును పరిపూర్ణముగా దయచేయునుగాక. ఈరోజు చదవబడినటువంటి వాక్య భాగములో నుండి ఒక మాటను తీసుకొని కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఏమనంటే, చదవబడిన మాటలో ఏముంది? జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఈ వాక్యాన్ని తీసుకొని దేవదాసయ్య గారు 1957 సంవత్సరంలో ప్రసంగం చేశారన్నమాట. అయితే చెప్పవలసిన అంశం పేరు ఏంటంటే దైవ సన్నిధి సంతోషం. ఏమన్నారు? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అన్నారు. ఏమండి, ఈవేళ ఆదివారం, ఆరాధన దినం, ప్రత్యేకమైన ఆదివారం అన్నమాట. ప్రభువు యొక్క పునరుద్ధానాన్ని మరి జ్ఞాపకము చేసుకోవాలన్నమాట. ఈస్టర్ పండుగ రోజే కాదు, కానీ ప్రతి ఆదివారం కూడా మనము ప్రభు యొక్క పునరుద్ధానాన్ని తలంచుకోవడం మనకెంతో అవసరం. దేవాలయంలో జరిగేది ఆరాధన. ఏమండి, మరి ఇక్కడ కూడా మనందరము కూడా ఆరాధన కొరకు ఈ స్థలాన్ని ప్రత్యేకించుకున్నాం అన్నమాట. కాబట్టి ఈ స్థలం కూడా ఏ స్థలం చెప్పండి? ఆరాధన స్థలమే. కాబట్టి ఇప్పుడు మనం దేవాలయంలో ఆరాధనకి కూడుకున్నాం అన్నమాట. ఏమండి, ఈరోజు నా ప్రసంగ వాక్యం 16, 11 కీర్తనలు. బైబిల్ అంతట్లో కూడా దైవ సన్నిధి అనే మాట అనేది కనబడుతుంది అన్నమాట. ఎక్కడ మాట కనబడుతుందో అక్కడ సన్నిధి యొక్క ఉనికి, అంటే సన్నిధి యొక్క చలనం, అంటే మనం ఎక్కడ ఉన్నామో మన ఉనికి అక్కడ ఉంటుంది. అవునా కాదా? ఏమండి, అలాగే సన్నిధి అనే మాట కనబడినప్పుడు దాని యొక్క ఉనికి అనేది అక్కడ కనబడుతుంది అన్నమాట. ఎక్కడ మాట కనబడుతుందో ఆ సన్నిధి యొక్క ఉనికి అనేది అక్కడ కనబడుతున్నట్లుగా మనం చూస్తామన్నమాట. అయితే ఈ యొక్క చదవబడిన వాక్యాన్ని 2 భాగాలుగా మనం చేసుకోవచ్చు. ఏంటంటే చూడండి, చదవబడిన వాక్య భాగం, జీవ మార్గం నీవు నాకు తెలియజేసేదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఈ అంశాన్ని మనం 2 భాగాలుగా చేసుకుంటే, ఒకటి, దేవుడు తన సన్నిధిని నరులకు అనుగ్రహించడు. దేవుడు తన సన్నిధిని నరులకు అనుగ్రహించడు. అసలు సన్నిధి అంటే ఏంటి? సన్నిధి అంటే దేవుడు మానవుడు కలుసుకునే స్థలాన్ని సన్నిధి అంటారు. దేవాలయం అంటే ఏంటి? దేవుడు సంఘము కలుసుకునేది దేవాలయం.
దేవుడు మానవుడు కలుసుకునేది సన్నిధి. మానవుడు నుండి దేవుడు లేకపోయినా, దేవుడు నుండి మానవుడు లేకపోయినది సన్నిధి అవ్వదు. సంఘమంతా కూడుకొని దేవుడున్న స్థలంలో చేరేది అది దేవాలయం అన్నమాట. దేవుడు ఒక మానవుడు మాత్రమే కలుసుకునేది సన్నిధి. కాబట్టి ఇక్కడ ఈ వాక్య భాగాన్ని బట్టి రెండు విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకటి, దేవుడు తన సన్నిధిని నరులకు ఇవ్వడం. రెండవది, నరులే దేవుని సన్నిధికి రావటం అన్నమాట. ఈ రెండు భాగాల్లో ఏది ముఖ్యం? దేవుడు నరులకి దేవుని సన్నిధి అంటే నరులకి ఆయన సన్నిధి ఇవ్వడం ముఖ్యమా, మానవుడే దేవుని సన్నిధికి రావడం ముఖ్యమా? ఏది ముఖ్యం? రెండిట్లో రెండు ముఖ్యమే, దేనికదే ప్రాముఖ్యం అన్నమాట. ఏమండి, దైవ సన్నిధి మన దగ్గరికి రాలేదనుకోండి, మనమే దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలన్నమాట. కాబట్టి ఇవి రెండు అంశాలు అన్నమాట. ఈ రెండు అంశాల గురించి మనం ఈరోజు చూద్దాం. భూమి మీద దేవాలయం దేవుని యొక్క సన్నిధి, దేవుని సన్నిధి యొక్క స్థానం అట. దేవాలయం ఏంటి చెప్పండి? దేవుడు ఉండడానికి ఒక స్థానం ఏర్పాటు చేసిన దాన్ని ఏంటి చెప్పండి? దేవాలయము అన్నారు. అంటే ఆకాశమైన పాదపీఠం, ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠం, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు మరి దేవాలయములో నివసిస్తాడు. అర్థమవుతుందా? ఏమండి, అందుకే నిర్గమాకాండంలో కూడా ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టు మోషే అని మోషేకి చెప్పినప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని కడతాడు. అక్కడికి ఏమొస్తుంది? దేవుని యొక్క మహిమ ఆ స్థలంలోనికి వస్తుంది. షకీనా మేఘము ఆ యొక్క స్థలంలో దిగుతుంది. అంటే దేవుడు నివసించే స్థలం, దేవుని యొక్క సన్నిధి ఉండే స్థానం ఏంటి చెప్పండి? దేవాలయం అన్నమాట. అందుకే భక్తుడు ఏం చేశాడు? దేవాలయాన్ని కట్టాడు. కట్టాడా లేదా? సొలొమోను భక్తుడు. యాక్చువల్గా దేవుడు దావీదు ద్వారా దేవాలయాన్ని కట్టాలనుకుంటాడు. కానీ దావీదులో ఒక చిన్న పొరపాటు ఉండడం వల్ల తన కుమారుని ద్వారా ఆ యొక్క దేవాలయాన్ని కట్టిస్తాడన్నమాట. ఏమండి, అయితే మనుష్యులు కట్టబడిన దేవాలయానికి వెళ్తే అక్కడికి దేవుడు వస్తారన్నమాట. ఇది రెండవ భాగం. అంటే నరులే ఆయన సన్నిధికి వచ్చుట మొదటి భాగం అయితే, మరి ఈ భాగంలో రెండో సంగతి ఏంటంటే భక్తులందరూ కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ నిత్యమైన సన్నిధి ఉంటుంది అన్నమాట. మొదట చెప్పింది రెండు ఏంటి? ఒకటి, దేవుని సన్నిధి నరుల యొద్దకు రావడం. రెండవది, దేవుని యొక్క సన్నిధి నరులకు అనుగ్రహించడం. మొత్తం అవి రెండు ఇవి రెండు అన్నమాట. అయితే నాలుగు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. సమయ భావాన్ని బట్టి మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. మనం ఏం నేర్చుకున్నామంటే దేవుని సన్నిధి నరుల దగ్గరికి రావడం, అంటే మన దగ్గరికి దేవుని యొక్క సన్నిధి రావడం. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొంతమంది భక్తుల దగ్గరికి దేవుని సన్నిధి అనేది వచ్చింది. ఆది కాండము నుంచి మనం ప్రకటన గ్రంథం వరకు కూడా నరుల దగ్గరికి దేవుని యొక్క సన్నిధి రావడం మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందులో మొట్టమొదటిది చూద్దాము, ఆదాము అవ్వల కథ. ఆదాము అవ్వల కథ మనకి ఈ యొక్క మాటను బట్టి కొన్ని విషయాలు నేర్పిస్తుంది. దేవుని సన్నిధి నరుల యొద్దకు రావడము అనే అంశాన్ని బట్టి మీకు ఈ విషయాలు చెప్తున్నాను. చూడండి, ఆది కాండం 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆది కాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లని పూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడున్నావు అన్నారట. చూసారా,
ఈ వాక్యములో మనం చూస్తే ఆదాము అవ్వలు ఎక్కడ దాక్కున్నారు? చెట్టు చాటున దాక్కున్నారు. దేవుడే వారి దగ్గరికి వచ్చారన్నమాట. చూసారా? కానీ ఆదాము అవ్వలు ఎక్కడికి వెళ్ళలేదు? దేవుని దగ్గరికి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, అంటే దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా అనేటువంటి మాట ఉంది. ఆదాము అవ్వలు ఎక్కడికి రాలేదంటే దేవుని ఎదుటికి రాలేదు. అంటే దేవుడే ఎక్కడికి వచ్చారు? అక్కడ స్వరము విని అనే మాట కనబడుతుంది. అంటే వీరు దేవుని ఎదుటికి రాలేదు, కానీ దేవుడే వీరి దగ్గరికి వచ్చారన్నమాట. ఎందుకు దేవుని ఎదుటికి వీరు రాలేదు? వారి యొక్క దోష భావాన్ని బట్టి పాపము చేశామనేటువంటి అంతరాత్మ ప్రబోధం. వారి యొక్క మనస్సాక్షి ఏం చేస్తుందంటే, పాపం చేశారు, మీరు తప్పు చేశారు, దేవుడు వద్దన్న పని చేశారు అని వారి యొక్క మనస్సాక్షి వారిని గద్దించడం వల్ల ఆదాము అవ్వలు దేవునికి ఏమైపోయారంటే దూరంగా వెళ్ళిపోయారు అన్నమాట. వాళ్ళిద్దరూ పాపం చేశామని, మరి దేవునికి కోపం కలిగించామని గ్రహించారు. రెండవది భయపడ్డారు. తద్వారా వారికి ఏం పోయిందంటే సంతోషం పోయింది. పాపము చేశామన్న గ్రహింపు ఎప్పుడైతే వీళ్ళకి కలిగిందో వారిలో ఏం పోయిందంటే భయం అనేది పుట్టుకొని వారిలో ఉన్న సంతోషం అనేది పోయింది. అప్పటి వరకు కూడా చాలా సంతోషంగా ప్రతి చల్లపూట దేవుడు వచ్చేవారు, దేవుడి దగ్గరికి ఆదాము అవ్వలు వచ్చేవారు. ప్రతి క్షణం అంటే ఆ సమయం అనేది మనము చెప్పలేం. వారు మాట్లాడుకునే సమయం అంత సంతోషంగా ఉండేవారు అన్నమాట. ఎప్పుడైతే వీరు పాపం చేసామన్న భయం వీరిలో పుట్టుకుందో, మరి ఆ దేవునికి వీరికి ఉన్న మధ్య సంతోషం అనేది ఏమైపోయింది? తప్పిపోయింది అన్నమాట. మరి వీరు సంతోషంగా ఉండలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళడం అనేది మరి ఇంకా అసంభవం. మేము ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళలేము. ఎలా వెళ్తాం? తప్పు చేసిన వాడు ఆయన ముఖాన్ని చూపించుకోగలడా? ఏమండి, మనం వార్తల్లో చూసేటప్పుడు వారి ముఖాలు మూసేస్తారు. బంగారం దొంగలించినా కానీ, ఒకవేళ ఏమైనా తప్పులు చేసినా, నరహత్యలు చేసినా, ఏం చేసినా కానీ వారి ముఖాలు చూపించుకోగలరా తప్పు పని చేసేటప్పుడు? అలాగే ఈ ఆదాము అవ్వలు కూడా ఏం చేశారంటే తప్పు పని చేయడాన్ని బట్టి, దేవుని యొక్క మాటను అతిక్రమించడాన్ని బట్టి వీరు దేవుని సన్నిధిలో సంతోషాన్ని కోల్పోయారు. దేవుని ఎదుటికి వెళ్ళడానికి భయపడ్డారు. ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళడానికి మాకు ధైర్యం లేదని, ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళలేము అని తెలుసుకున్నారన్నమాట. పాపంబు నరులకు పరమాత్ముని మరుగు చేసెను, అయ్యయ్యో పాపులందు చేత పలు విధ దేవులను కల్పించి విచారం, పలు విధ దేవులను కల్పించిరి పాపము నరులకు ఎవరిని మరుగు చేసిందట? పరమాత్ముడైన దేవుణ్ణి మరుగు చేసి. కాబట్టి పాపము దేవుణ్ణి మరుగు చేయడాన్ని బట్టి వీరేం చేశారంటే పలువిధ దేవుళ్ళను కల్పించుకున్నారు అని రాశారు. చూసారా? అంటే పాపము మానవుడికి నరునికి మధ్య ఒక గోడగా నిలిచింది. దేవుడు కనబడకుండా మానవుడిని ఏం చేసింది? పాపం అనే అడ్డుగోడ అడ్డుకుంటుంది. కాబట్టి అప్పుడు దేవుడు తన సన్నిధితో వచ్చి వారు చేసిన పాపానికి శిక్షగా ఆదాము హవ్వలను శిక్షించి స్త్రీ సంతానమున క్రీస్తును లోకమున కనగా రక్షకుని పంపిస్తాననే దీవెని వినిపించారు. ఎప్పుడైతే నరులు దేవుని దగ్గరికి వెళ్ళలేరని తెలుసుకున్నారో, దేవుడే తన సన్నిధితో మానవుడి దగ్గరికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దైవజనులు రాస్తే ఉన్నారంటే, నా సొంత బుద్ధితో ప్రభువా నిన్ను నేను
ఎరగలేను, నా సొంత శక్తితో నేను నిన్ను చేరలేను. కాబట్టి దైవాత్మ రమ్ము అని రమ్మని పిలుస్తున్నారు ఆయన. నేను నీ దగ్గరికి చేరలేను కాబట్టి నువ్వే నా దగ్గరికి రా ప్రభు అని దైవజనులు పిలుస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. కాబట్టి పాపం ఎప్పుడైతే వీరిని దేవుణ్ణి మరుగు చేసిందో, దేవుడే ఇంకా ఆలోచించారు, ఇంకా నా సన్నిధితో నీ దగ్గరికి వస్తానని చెప్పి అప్పుడు దేవుడు తన సన్నిధితో వచ్చి వారు చేసిన ఆ పాపానికి శిక్షగా ఆదాము అవ్వల్ని శిక్ష విధించి మరి స్త్రీ సంతానము ద్వారా క్రీస్తుని లోకానికి పంపిస్తాను, రక్షకుడిగా పంపిస్తానని దీవెన వచనాన్ని మరి వినిపించారన్నమాట. మనం గమనిస్తే ఆదికాండం 3వ అధ్యాయం 16-17 వచనాలు మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు అక్కడ ఏమని వ్రాయబడింది చూడండి. దేవుడు ఆదాము అవ్వతో ఏమంటాడంటే 16వ వచనములో, నీ ప్రయాసమును నీ గర్భమును మిక్కిలి హెచ్చించెదను, వేదంతో నువ్వు పిల్లలను కంటావు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగునని అతడు నిన్ను ఏలునని 16వ వచనంలో హవ్వతో చెప్తాడు. ఆదాముతో ఏమంటాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తం నేల ఏమైంది, శపించబడింది. ఎలా శపించబడింది? అప్పుడు వరకు ముళ్ళ కంపలు లేవు, అప్పుడు వరకు రాళ్ళు రప్పలు లేవు, చక్కని సారవంతమైన భూమి ఉండేది. ఏమండి, చక్కగా మొక్కలు మొలిచేవి. వెంటనే ఒక చెట్టుకు పండు తీస్తాం అనుకోండి, వెంటనే ఇంకొక పండు మొలిచేది. చక్కటి నీరు, ఏమండి, ఏదేను తోటని పచ్చగా ఉండడానికి చక్కని నీరు ఇచ్చాడు దేవుడు. అంతవరకు బాగా ఉన్నటువంటి ఆ భూమి ఆదాము ఎప్పుడైతే దేవుని మాటను అతిక్రమించాడు, హవ్వ ఎప్పుడైతే ఈయన మాటను అతిక్రమించిందో, వెంటనే భూమి ఏమైపోయిందట చూసారా? నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తం నేల ఏమైపోయింది. కాబట్టి ప్రయాసముతో నీ బ్రతుకు దినములన్నీయు దాని పంట తింటావు అన్నాడు అన్నమాట. అందుకే ఈరోజు మనం చెమటూడ్చి కష్టపడాలి. చెమట కూర్చి కష్టపడుతున్న దేనికంటే ఆ రోజు ఆదాము చేసిన ఆ తప్పిదము వల్ల. ఈ 2 వాక్యాల్లో 3 దీవెనలు కనబడుతున్నాయి. ఒకటి సంతానం అనే దీవెన, రెండవది పంట అనే దీవెన, మూడవది యేసు ప్రభువును లోకమునకు రక్షకుడుగా పంపిస్తాను అనేటువంటి దీవెన. గమనిస్తే యేసు ప్రభు పేరు అనేది అక్కడ రాయబడలేదు, స్త్రీ సంతానము అని ఉంది. ఆ సంతానం క్రీస్తే అని పౌలు చెబుతాడు అన్నమాట. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివితే అక్కడ చూడండి ఏమని వ్రాయబడింది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఎక్కడ పుట్టాడట? స్త్రీ యందు పుట్టిను. చూసారా, స్త్రీ యందు పుట్టి అని వ్రాస్తున్నారు. అంటే మన పాప స్థితిలో, అంటే ఇక్కడ స్త్రీ సంతానం ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువే. మన పాపపు స్థితిలో మనం కూడా ఆదాము అవ్వల వలె ఉన్నామన్నమాట. అయినప్పటికీ యేసుక్రీస్తు అనే ఏకైక మార్గములో మన మనస్సాక్షి అపరాధాన్ని కడిగివేసుకునే మార్గాన్ని అనుసరించి దేవుడు మనలను పాపం నుండి విడిపించారు. అర్థమవుతుందా? తన యొక్క సహవాసంలోనికి అనగా పూర్వపు స్థితిలోనికి తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే పాపం అనే అడ్డుగోడ ఆదాము అవ్వల్ని దేవునికి దూరం చేసిందో, ఆ పాపం అనే అడ్డుగోడను తొలగించడానికి పరమాత్ముడు భూలోకానికి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. ఏకైక మార్గం, మనస్సాక్షి అపరాధాన్ని కడిగి వేసుకునే మార్గాన్ని దేవుడు మనకి చూపించారు. అదే యేసు ప్రభు యొక్క రక్తం. ఆ రక్తంలో కడగబడిన మనము పాపము నుంచి విడిపించబడతాం. దేవుడు ఏం చేశాడంటే ఏదేను తోటలో ఒక గొర్రె పిల్లను వధించి కచ్చడములుగా కట్టుకొని ఉన్న ఆదాము అవ్వలకి ఒక చర్మపు చొక్కాయల్ని తొడిగించారు. అక్కడ ఒక
జీవి వధించబడింది అంటే రక్తము చిందించబడింది. రక్తము చిందించబడడం ద్వారా ఆదాము అవ్వలకి ఏమొచ్చింది చెప్పండి? పాప విమోచన అనేది వచ్చింది. తన సహవాసములోనికి అంటే పూర్వపు స్థితిలోనికి మరలా దేవుడు ఆదాము ఎలాగైతే అప్పుడు పాపానికి ముందు మాట్లాడుకునేవారో మరలా ఆ యొక్క మరి ఆ యొక్క విమోచన ద్వారా, ఆ యొక్క గొర్రెపిల్ల వధ ద్వారా దేవుడు వారికి పాపాన్ని ఆ చర్మపు చొక్కాయలు ఎప్పుడైతే తొడిగించారో వారికి పాపం అనేది పోయింది. మరలా పూర్వపు స్థితి అనేది వచ్చిందన్నమాట. అందుకే దైవజనులు అంటారు, నరలోకము నుండి పరలోకంబు వరకు నిచ్చెనగా ఉండి నరులకు ముందుగా నడుచూచు ముక్తికి, నరులకు ముందుగా నడుచూచు ముక్తికి సరిగా కొనిపోవు సుస్థిరమైన మార్గంబు నీవేయని యేసు నాకు నీవేయని నమ్మిక. చూసారా, మనకి పరలోకానికి నిచ్చెనగా ఉండి నరులకు ముందుగా నడుచుచు ముక్తికి, ఆయన మనకంటే ముందుగా ఆయన నడిచి వెళ్ళాడు. ఆయన మార్గములో మన మనస్సాక్షి అపరాధములను కడిగి వేసుకున్నప్పుడు పాపము నుంచి మనం విడిపించబడతాం. పూర్వపు స్థితిలోనికి తన సహవాసములోనికి వెళ్ళగలుగుతాం. దేవుని సన్నిధి నరుల యొద్దకు వచ్చినప్పుడు ఆదాము అవ్వల దగ్గర ఉన్న పాపం ఏమైపోయింది చెప్పండి? తొలగిపోయింది. అంటే దేవుని సన్నిధి నరుల దగ్గరకు వచ్చినప్పుడు నరుల్లో ఉన్న పాపము పోయింది, పరిశుద్ధుల సహవాసము లభించింది. రెండవ విషయాన్ని మనం గమనించినప్పుడు నోవహు కథ మనం గమనిస్తే ఆదికాండం 7వ అధ్యాయంలో దేవుని సన్నిధిలో నోవహు దగ్గరికి వచ్చి రక్షణ ఓడ కట్టమన్నారు. ఎవరు? దేవుడు. నోవహు దేవుని సన్నిధికి వెళ్ళాడా? నోవహు దగ్గరికే దేవుడు వచ్చాడా? ఓ నోవహు, నువ్వు ఒక రక్షణ ఓడ కట్టు, నేను ఈ భూలోకంలో ఉన్న పాపాన్ని నీటితో కడిగేస్తా, ఆ నీటిలో నువ్వు కొట్టుకొని పోకుండా ఒక ఓడని కట్టు, ఆ ఓడలో నేను నిన్ను రక్షిస్తానని ఓడ కట్టమని దేవుడే నోవహు దగ్గరికి, దేవుని సన్నిధిలో నోవహు దగ్గరికి వచ్చి ఓడ కట్టమన్నారన్నమాట. దేవుని సన్నిధి నోవహు దగ్గరికి రావడానికి గల కారణాలు 3 ఉన్నాయి. మనం ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో గమనిస్తే ఆ రోజుల్లో విస్తారంగా పాపము, దుర్మార్గం, దుష్టత్వం అనేది ఏమైంది చెప్పండి? విస్తారంగా వ్యాపించింది. అటువంటి దినాల్లో దేవుడు కట నోవహు ఎలా కనిపించాడంటే నీతిపరుడుగా, ఇంకా ఆ తరములో ఉన్న వారందరిలో నిందారహితుడుగా, నిందలేని వాడిగా కనబడుతున్నాడు. నోవహు ఒక్కడే నీతిమంతుడై దేవునితో ఇంకా సహవాసాన్ని వెతుకుతున్న వాడిగా దేవుడు గమనించారన్నమాట. ఏంటి ఈ 3 కారణాలంటే, ఒకటి, నోవహు తన తరముల్లో తన చుట్టూ ఉన్న సమాజములో ఆ నైతిక దుర్నీతి ఉన్నటువంటి సమాజములో నైతిక దుర్నీతి నుండి నోవహు తనను తాను ప్రత్యేకించుకున్న వాడిగా తెలుస్తుందన్నమాట ఈ విషయంలో. అంటే ఆ లోకములో ఆ యొక్క ప్రజల మధ్య, పాపముతో నిండి ఉన్న ప్రజల మధ్య దేవుడు నోవహు పాపమంటని వాడిగా కనబడుతున్నాడు అన్నమాట. అంటే వారిలో నుంచి ఏమయ్యాడినా ప్రత్యేకించబడ్డాడు. దేవాలయం కట్టినప్పుడు సొలొమోను
ఏం చేశాడంటే నరికిన మ్రాణులు. అందుకే పేతురు పత్రికలో అంటాడు, పేతురు అంటాడు ఏమనంటే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. అంటే నోవహు మూర్ఖులైన ఆ ప్రజల మధ్య నుంచి ఏమయ్యాడు? వేరైపోయాడు, ప్రత్యేకించబడ్డాడు. ఇది దేవుని సన్నిధి నోవహు దగ్గరికి రావడానికి మొదటి కారణం. మనము కూడా లోకము నుంచి ప్రత్యేకించబడినప్పుడు దేవుని సన్నిధి మన దగ్గరికి వస్తుంది. రెండవది ఏంటంటే, నోవహు నీతిమంతుడై ఉండి దేవునికి భయపడుతూ సమాజంలో పాతుకుపోయిన అభిప్రాయాలకు, వారి ప్రవర్తనకు విముఖుడయ్యాడు. అర్థమవుతుందా? అక్కడ ఉన్నటువంటి వారి ప్రవర్తన ఎలా ఉంది? పాపము చేయాలనే ప్రవర్తన, లోకముతో దుష్ట సాంగత్యం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక. ఈయన ఏం చేశాడంటే విముఖుడైపోయాడు. అందుకే తిమోతి పత్రికలో కూడా రెండో తిమోతి పత్రికలో అంటాడు కదా, పౌలు తిమోతితో ఏమని అంటాడు చూడండి. తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం, అక్కడ ఏమంటాడంటే చూడండి 5వ అధ్యాయంలో, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునయ్యుందురు. మొదటి వచనాల నుంచి 3వ అధ్యాయం నుంచి, అంత్యదినాల్లో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు ఎటువంటి వారట? స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అంటే అబద్ధాలు ఆడుతారు, మరి అహంకారులు, దోషకులు, ప్రతి ఒక్కరిని దూషిస్తారు. వీరిలో ఉన్న తప్పును మాత్రం వీరు కప్పిపుచ్చుకుంటారు. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, పాపమే ఇంకా పాపమే, అనురాగరహితులు. ఇంకా వారికి ఏముండదు చెప్పండి? మనుష్యుల మధ్య ప్రేమ అనేది ఉండదు. అనురాగరహితులు, అతిద్వేషులు, ద్వేషాన్ని పెట్టుకుంటారన్నమాట. వారికి నచ్చలేదు అనుకోండి, వారిలో ఏముంటుంది? ద్వేషం. వారికి నచ్చిన, అంటే వారు చెప్పిన పని చేసాం అనుకోండి, చక్కగా వారు ఏం చేస్తారు? మంచిది అనుకుంటారు. చెప్పలేదు అనుకోండి, వారి మీద వీడు ఎలాంటి వాడురా, వాడు అలాంటి వాడురా అని వారి మీద ద్వేషాన్ని పెంచుకుంటారు. అపవాదకులు, సత్యాన్ని బోధించరు. ఇంక వాళ్ళు ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. దేవుని కంటే దేన్నో ప్రేమిస్తారట? సుఖానుభవాన్ని ప్రేమించేవారు, ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉంటారు. కానీ దేవుని యొక్క శక్తిని, ఆ భక్తిని ఆశ్రయించిన వారట. ఇటు వారికి ఓ తిమోతి, నువ్వెలా ఉండాలి? విముఖుడవై ఉండు అని మరి తిమోతికి కూడా పౌలు తెలియజేస్తున్నాడు. వారి ప్రవర్తనకు విముఖుడై ఉన్నాడు నోవహు. ఇటువంటి వారన్నమాట, ప్రేమ లేని వారు, అక్కడ పాపం చేసేవారు, దుర్జనులు, ద్వేషం పెంచుకున్నవారు, అపవాదకులు, భక్తి లేనివారు, భక్తిహీనత గలవారు. ఇటువంటి వారి అభిప్రాయాలకి, వారి ప్రవర్తనకి నోవహు విముఖుడై ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క దయని పొందుకున్నట్లుగా మనం చూస్తాం. హెబ్రీ పత్రిక, లేకపోతే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా చదువుదాం. చూడండి అక్కడ ఏముంటది? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహము మీదకి రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహు మరి 7. చూసారా, ఇక్కడ దేవుని దయను పొందుకున్నాడు. విశ్వాసం కలిగి దేవునితో నడవడం ద్వారా ఆయన దేవుని యొక్క కృప వలన నోవహు జీవితంలోనికి ఏమొచ్చింది చెప్పండి? నీతి అనేది వచ్చిందన్నమాట. నీతి లేని ఆ కాలం భక్తిహీనుల సమూహం మీదకి, అంటే లోకం మీదకి జలప్రలయం వచ్చింది, దేవుని ఉగ్రత వచ్చింది. వచ్చినప్పుడు
ఆ రోజుల్లో నీతిని ప్రకటించిన నోవాహు ఎంతమందిని కాపాడాడు? మరి 7గురిని కాపాడాడు. విశ్వాసం ఎంత కీలకమైందంటే అది దేవునితో నడవాలన్నటువంటి నమ్మకమైన ప్రయత్నాలని మనలో ఏం చేస్తుందంటే పుట్టేస్తుంది. కాబట్టి విశ్వాసం అనే అడుగు ఒకటి ఉండాలి, క్రియ అనేటువంటి అడుగు అనేది ఉండాలి. మనకి 2 కాళ్ళు ఉన్నాయి. ఒక కాలు విశ్వాసం అనుకోండి, ఇంకొక కాలు క్రియ. ఒక కాలు విశ్వాసంతో అడిగేసినప్పుడు మరి మనం ముందుకెళ్ళాలంటే దానికి క్రియ కూడా అవసరం. క్రియ జరిగిపోయింది ఎప్పుడో, మరలా విశ్వాసం కావాలి. విశ్వాసం అనే అడుగు, క్రియ అనే అడుగు, ఆ 2 అడుగులు వేసుకుంటూ 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 వెళ్తే కడకు దేవుణ్ణి మనము చేరగలుగుతాం అన్నమాట. దేవుని యొక్క కృప వలన నోవహు జీవితంలోనికి ఏమొచ్చింది? విశ్వాసం కలిగి దేవునితో నడవడం ద్వారా నోవహు జీవితంలోనికి విశ్వాసం వచ్చింది. విశ్వాసం ఎంత కీలకమైందంటే దేవునితో నడవాలన్న నమ్మకమైన ప్రయత్నాలని మనలో పుట్టేస్తుంది. ఇదొక కారణమైతే, మరి 3వ కారణం ఏంటంటే నోవహు యథార్థవర్తనుడే కాక దేన్ని బోధించాడట? నీతిని బోధించాడు. ఎన్ని సంవత్సరాలట? చూసారా, అక్కడ ఏమన్నాడు? నీతిని ప్రకటించిన నోవహు అనే మాట కనబడుతుంది పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో. కాబట్టి దేవుని సన్నిధి నోవహు దగ్గరకు వచ్చిన తరువాత నోవహు ఇంకా ఎన్నోసార్లు దేవుని దగ్గరికి వెళ్ళారు. 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఆదాము హవ్వల దగ్గరికి దేవుని యొక్క సన్నిధి వచ్చినప్పుడు వారి యొక్క వారి మధ్య ఉన్న పాపం అనే అడ్డు కూడా తొలగిపోయింది. రెండవది, మరి రక్షణ ఓడ కట్టమని నోవహు దగ్గరికి వచ్చింది దేవుని సన్నిధి. వచ్చినప్పుడు భూలోకములో ఉన్న పాపము జలప్రలయముతో కడగబడినప్పుడు భూమి జలముతో నిండింది. జలముతో నిండిన భూమి పైన నోవహు ఓడ తేలింది. అంటే నోవహు దగ్గరికి వచ్చిన దేవుని సన్నిధి వలన ఏమైంది? నోవహు కుటుంబము పాపం అనే జలప్రలయములో కొట్టుకొని పోకుండా కాపాడబడింది. కాబట్టి దేవుని సన్నిధి మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అప్పుడు నోవహు కూడా ఏమయ్యాడు? సంతోషించాడు. ఆదాము కూడా ఏమయ్యాడు? ఆదాము కూడా మరలా మాకు పూర్వపు స్థితి, దేవునితో మాట్లాడే స్థితి దొరికిందన్న సంతోషం వీరికి కలిగింది. అందుకే మనం చదవబడిన లేఖన భాగంలో జీవ మార్గం నీవు నాకు తెలియజేస్తదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధి మన దగ్గర ఉన్నప్పుడు ఆదాము హవ్వలకు కలిగిన సంతోషం, నోవహు కలిగిన సంతోషం మనకు కూడా దేవుడు అనుగ్రహించే వారై ఉన్నారు. అటు దీవెన మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. దేవుని సన్నిధి మన దగ్గరికి రావన్నప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధి నరుల యొద్దకు వచ్చినప్పుడు 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఆ 2 విషయాల దీవెన మన జీవితంలో ప్రభువు నెరవేర్చును గాక. ఆమేన్.